సో ఆల్రెడీ మీకు అన్నీ చూపించా కదా మేము ఏమేమి పెట్టుకున్నాం అన్నది. సో ఒకసారి లుక్ వేసుకుంటే మేము ఎట్లా కూర్చున్నామో చూడండి. స్పీకరు రాము సే హాయ్. హాయ్. మా అబ్బ ముఖం వాడికి ఇంకా తెల్లారలేదు. సో మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. సో వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ మేము ఏమేమి చేస్తున్నాం ఈరోజు అన్నది చూపిస్తా. లెట్స్ గా. మా డాడీ టైం లెక్క కార్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. అపార్ట్మెంట్ మీటింగ్కి పోయి పొద్దున్న పోయి ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు. యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, బట్ మా డాడీ వల్ల లేట్ అయింది. అపార్ట్మెంట్ మీటింగ్ అటెండ్ అయింది. ఏమంటావు డాడీ? ఓకే. డాడీ చిన్న చిన్న పెద్ద పెద్ద బరువు ఉంటుందా? ఇవన్నీ ఏం పట్టుకున్నావు? చూపిరా, ఎగిరిపోతే మంచిగా. బయటకు వచ్చి చెప్పమ్మా జాతర దీన్ని మీసాలు కూడా ఉన్నాయి. డాడీ కళ్ళు 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 పట్టుకొస్తున్నాడు. ఏడికి వచ్చినాం? కొచ్చాను మైసమ్మకి 2 కోళ్ళు ఈరోజు. आते आप तुमको हिंदी? మొత్తం నీ ట్రైనింగ్ ఏనా? బోన్ నుంచి విడిపోతే ఉడికినట్టే. విడిపోతే బోన్ వస్తుంది, మిగులుతుంది. అట్లా అయితే ఉడికినట్టు. ఇక్కడ మా తాతనే మా అందరికి కార్డ్స్ నేర్పించింది ఎట్లా ఆడాలని చెప్పి. సో ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా కార్డ్స్ అయితే ఆడలేదంటే అలుగు కూర్చుంటాడు తాత, అందుకని ఆడాల్సి వస్తుంది. అండ్ వంట అయితే రెడీ అయిపోయింది, అన్నీ రెడీగా పెట్టుకున్నాము. సో ఒక గేమ్ ఆడిన తర్వాత తిందాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ పిన్ని కనిపిస్తలేవి. ప్లేట్
నేను ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతా లండన్కి అన్నప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది మమ్మీ. సో నేను ఇండియా వెళ్ళినా కానీ చిన్న నాతో పాటు రాలేదని చెప్పి చిన్నకి ఏమేమి ఇష్టమో అన్ని స్పెషల్స్ చేసి పంపింది. ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, బోటి గోంగూర అండ్ చికెన్ పచ్చడి, ఇవన్నీ చిన్నకి చాలా ఇష్టం. సో చేసి పంపింది. యాక్చువల్గా మా పెద్దమ్మ వాళ్ళ ప్లాన్లో లేరు. నన్ను కలవడానికి వస్తే లేదు నేను హెల్ప్ చేస్తా, చేద్దాం, మాట్లాడుతూ చేద్దాం అని చెప్పి వాళ్ళు చేశారు. మాన్సా మొహం అటు తిప్పుకుంటావేంది? ఈ పిల్ల మా మరదలు సిగ్గు ఆడుతుంది, నన్ను చూసి సిగ్గు ఆడుతుంది. మమ్మీ నువ్వు హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? ఎవరి కోసం? చెల్లి కోసం, ఇంకా యూకే తీసుకెళ్ళడానికి. అన్నయ్య కోసం అంట, వాళ్ళ అన్నయ్య కోసం. యూకేలో ఉన్న ఫ్రెండ్స్ కోసం, అందరికి ఫ్రెండ్స్, రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ సరిపడా చేసి పంపుతున్నాం. అందరు కలిసి తినాలి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి తర్వాత. నేను మా మమ్మీకి ప్రామిస్ చేసిన, నేను ఎగ్ కర్రీ చేస్తా మమ్మీ. నేను ఎప్పుడు కూడా ఇప్పటివరకు ఇంట్లో వంటనే చేయలేదు. నేను ప్రామిస్ చేసినందుకు సరే ఇంకొక 1 డేలో వెళ్ళిపోతా, వంట చేసి పెడదామని చెప్పి వంట చేద్దామంటే మా మమ్మీ తమ్ముడు గ్యాస్ పెట్టాడని చెప్పేసి అదే స్టవ్ మీద చేయమని చెప్పింది. అంత పెద్ద దాని మీద చేసిన, బట్ ఇట్ వాస్ గుడ్. కర్రీ చేయడానికి అంత పెద్ద స్టవ్ తెచ్చుకున్నాను అనమాట మొత్తం. వేడి కాలేదు ఆయిల్, అప్పుడు వేసేసింది. ఆయిల్ ఎంత పోయి ఏమన్నా పంపించచ్చు నీకు అటు పంపించాలంటే మమ్మీ పంపిస్తారు కదా. అదేంటి వినాయక చవితికి ఏమో పంపించిన చెప్పినావు. మొత్తం అన్ని బ్యాక్ డ్రాప్ వరలక్ష్మి వ్రతం, అది మంచిగా చేసినావు. అమ్మవారు పీట మంచిగా చేసిన. అమ్మవారిని కూడా నేనే, అది అమ్మవారి బొమ్మ కాదు, మొత్తం అన్ని చెంబు పెట్టి ప్లేన్. ఫ్లాష్ నువ్వు వేసినా నేను వేసిన. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Sharanya. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Sharanya. May God bless. ఇది నా 2023 బర్త్డే సెలబ్రేషన్స్. నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడున్నా అంతే గ్రాండ్గా అవుతాయి. ఐ డోంట్ నో వై. సో అట్లా పేరెంట్స్తో సెలబ్రేట్ చేసుకోవాలన్న పాయింట్లోనే నేను ఫ్లైట్ బర్త్డే రోజు నైట్ ఉండేలాగా అండ్ నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ చిన్నతో సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అలా బుక్ చేసుకున్నాను. సో నేనేమనుకున్నా అంటే మేబీ ఒక 2 years వరకు నేను మమ్మీ డాడీతో సెలబ్రేట్ చేసుకోనేమో. అండ్ మా తమ్ముడు కూడా జాబ్ మీద మలేషియా వెళ్తున్నాడు. సో వాడిని కూడా మిస్ అవుతున్న పాయింట్లో ఖచ్చితంగా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి అని వెళ్ళా. బట్ లక్కీ ఏంటి అంటే నేను 2024 బర్త్డే కూడా మమ్మీ డాడీతో సెలబ్రేట్ చేసుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్లీ అయిపోయింది అట్లా. వాళ్ళు లండన్ రావడం దార్వి కోసం అండ్ సెలబ్రేషన్స్, ఇట్ వాస్ సో హ్యాపీ. నెక్స్ట్ బ్లాగ్స్లో అవన్నీ చూపిస్తాం మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సో వచ్చేప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో వెళ్ళేటప్పుడు అంతే బాధ ఉంటుంది. అండ్ నాకు ఒక విషయంలో చిన్నాన్ని మీట్ అవుతా. అండ్ ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ నేను చిన్నాన్ని వదిలి ఉండటం ఫర్ 15 days. సో చిన్నాన్ని మీట్ అవుతా అన్న ఎగ్జైట్మెంట్లో ఐఎమ్ హ్యాపీ. బట్ దెన్ పేరెంట్స్ని మిస్ అయినా. ఐ డోంట్ నో వై ఈ ఫ్లైట్ జర్నీ నాకు చాలా లేట్ అనిపించింది. ఈవెన్ దో ఇట్స్ 8 hours ఆఫ్ జర్నీ, నాకు అసలు వెయిట్ చేస్తూ 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 ఇంకా రావట్లే అన్నట్టు అనిపించింది. ఫైనలీ ఐఎమ్ బ్యాక్. ఇంటికి వెళ్ళిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫర్ మీ. థ్యాంక్ యూ చిన్న, లవ్ యూ.